హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? భయ్యా, ఎవ్రీ మంత్ మీకు ఒక స్టేబుల్ ఇన్‌కమ్ ఇచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 3 మంత్స్‌కోసారి మన యొక్క పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌కి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని సవరిస్తూ ఉంటుంది. సో, రీసెంట్ టైమ్స్‌లో కూడా ఇలా జరిగింది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు గాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి సవరించారు భయ్యా. మరి ఎంత సవరించారు? ఎంత బెనిఫిషియల్ మనకు కనిపిస్తుందనేది డీటెయిల్‌గా మాట్లాడదాం. అలాగే ఎవ్రీ మంత్ మీకు ఎటువంటి రిస్క్ లేకుండా కొంత అమౌంట్‌ని మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే మరి ఎంత లంసం మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ది బెస్ట్‌గా మీకు ప్రాఫిట్ అనేది వస్తుందనేది డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకండి. కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించింది. సో, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మనకి తక్కువ అంచనా వేయడానికి లేదు. బెస్ట్ బెనిఫిషియల్ కూడా ఈ స్కీమ్స్ మనకి అందిస్తూ ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ స్కీమ్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, ఇక్కడ మనం మాట్లాడబోయే స్కీమ్ పేరే పీఓఎంఐఎస్, అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. సో, ఇక్కడ పేరులోనే ఉంది మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అని చెప్పి. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వచ్చేటువంటి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్‌లో మాత్రమే లభ్యమవుతుంది. సో, ఇందులో మీరు ఎంతో కొంత మొత్తాన్ని సింగిల్ టైమ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తారు. సో, చాలా బెనిఫిషియల్‌గా కనిపిస్తుంటుంది. జీరో రిస్క్ అనమాట ఇక్కడ. డైరెక్ట్‌గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో బాధ్యత తీసుకోవడం వల్ల మన యొక్క అమౌంట్‌కి వచ్చినటువంటి ప్రాబ్లమ్, అసలు రిస్క్ ఏమీ లేదనమాట. అది మీరు బయటికి ఇచ్చుకున్నారనుకోండి, వడ్డీ వ్యాపారస్తులైతే బయట ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళ 1 ఇయర్ వడ్డీ మొత్తము వాళ్ళు గనక మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయలేదనుకోండి, మొత్తానికే వెళ్ళిపోతుంది. సో, ఇలా రిస్క్ అయితే బయట ఉంటుంది కాబట్టి, సో, నేను చెప్పేటువంటి స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే మీకు రిస్క్ జీరో ఉంటుంది. ప్రాఫిట్ కూడా మినిమల్‌గా వస్తూ ఉంటుంది. మరి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే మీకు డిస్కస్ అయితే చేస్తాను. అంటే మరి ఎంఐ స్కీమ్ అంటే ఏంది? తర్వాత ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? ఎంతవరకు ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు? దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి? దాని తర్వాత దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎలా లభిస్తూ ఉంటుంది? ఇక దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎంత మొత్తానికి ఇక్కడ మనకి ఇనిషియల్‌గా వాళ్ళ యొక్క సెక్యూరిటీ అయితే తీసుకుంటుంది. దీంతో పాటు సపోజ్ మీరు పర్సన్ ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఆ పర్సన్ చనిపోయినట్టయితే వచ్చేటువంటి అమౌంట్ ఏమవుతుంది? ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. సో, కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఫైనల్‌గా మీరు ఒక డెసిషన్‌కి అయితే వచ్చేస్తారు. ఈ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి. ముందుగా మనం పీఓఎంఐఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ దీంట్లో పేరులోనే ఉంది కదా! మీకు ముందే చెప్పినట్టు మంత్లీ మనకు ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ స్కీమ్ అనమాట. ఇక్కడ మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మినిమమ్ ఒక 1500 నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 9,00,000 వరకు ఒక పర్సన్‌కి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది. సో, దీనికోసం మీరు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఐడీ ప్రూఫ్ కానీ, లేదంటే 2 ఫోటోస్, అలాగే అడ్రస్ ప్రూఫ్, సో, నామినీ, దాంతో పాటు మీరేమన్నా చెక్ లాంటిది ఏమన్నా ఉన్నట్టయితే అది తీసుకొని పోయినట్టయితే సింపుల్‌గా అవే డాక్యుమెంట్ దీనికి. అక్కడ మీరు ఈ ఎంఐ స్కీమ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ ఎంఐ స్కీమ్‌లో మనం ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవాలి? సో, ఎవరంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో, మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్‌కెళ్ళినటువంటి ప్రతి అడల్ట్ కూడా ఈ ఎంఐ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 18 ఇయర్స్ కంటే బిలో ఉన్నారనుకోండి. సో, 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని మీరు తీసుకోలేరు భయ్యా. సపోజ్ ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఏజ్ అనేది 10 ఇయర్స్ అనుకోండి. సో, ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టారు. ఈ పీఓఎంఐ స్కీమ్ యొక్క మాక్సిమం పీరియడ్ అనేది 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో, ఈ 5 ఇయర్స్ దాటిన తర్వాత మీకు ఒక 15 ఇయర్స్ అప్పటికి వచ్చేస్తాయి. కానీ మీరు డైరెక్ట్‌గా ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది విత్‌డ్రా చేసుకోలేరు. ఎందుకంటే మీ యొక్క ఏజ్ 18 ఇయర్స్ కావాల్సి వస్తుంది. సో, ఈ 10 నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు 18 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ అనేది మంత్లీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి పడుతూ ఉంటుంది. ఇక దీని తర్వాత 10 ఇయర్స్ కంటే లోపల ఉండేవాళ్ళు మైనర్స్ కిందకి వస్తారు. వాళ్ళు డైరెక్ట్‌గా వారి యొక్క పేరెంట్స్ కానీ లేదంటే గార్డియన్స్ ద్వారా సో, వీరి యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు గానీ లేదంటే మీ స్పౌస్, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మాక్సిమం లిమిట్ అనేది 15,00,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ అయితే 9,00,000 ఉంటుంది. జాయింట్ అకౌంట్‌లో ఉన్నట్టయితే మాక్సిమం 15,00,000 వరకు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు భయ్యా. ఇక దీంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుందాం. 2025లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్‌గానే దీనిలో ఒక ఇంట్రెస్ట్ రేట్ సవరించింది. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ వరకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకు గాను 7.5% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సవరించి 7.4%కి అయితే ఇచ్చారు భయ్యా. కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 2017 ఆ టైమ్స్ నుంచి కూడా 7.5 నుంచి ఆల్మోస్ట్ 7.4% మధ్యలోనే ఇది ఊగిసలాడుతుంది. పెద్దగా హెవీగా దీంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ రాదని చెప్పుకోవచ్చు. కానీ రిస్క్ ప్రాబ్లం లేకుండా చాలా
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఇది. మరి ఇంట్రెస్ట్ రేట్స్ మీరు వేరే దాంతో పోల్చుకున్నట్టయితే లైక్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా! సో, బ్యాంక్స్‌లో అంటే మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో మీరు ఎఫ్‌డి కనుక ఇన్వెస్ట్ చేశారంటే ఆల్‌మోస్ట్ వాళ్ళు 6.8% నుంచి స్టార్ట్ చేసుకొని 9% మధ్యలో ఇంట్రెస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏందంటే మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మాక్సిమం ఒక 5,00,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి. దానికి మాత్రమే ఆర్‌బీఐ గ్యారంటీ అయితే ఇస్తుంది. దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ మీరు చేశారంటే ఆ మిగిలిన మొత్తానికి ఆర్‌బీఐ గ్యారంటీ అయితే తీసుకోదు. సో, అటువంటి రిస్క్ దీంట్లో అయితే లేదు. 9,00,000 వరకు మీకు గ్యారంటీ అనేది ఆర్‌బీఐనే మనకి ఇస్తుందనమాట. ఇక్కడ ఇంకొక సినారియో మీకు రావచ్చు. అదేంటంటే మీరు 7.4% ఇంట్రెస్ట్ అంటున్నారు కదా! మరి బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశారంటే ఎఫ్‌డిలో సేమ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది కదా అనుకుంటున్నారు. కానీ విషయం ఏందంటే మీరు టీడీఎస్ ఏదైనా కట్ అవుతుందనుకోండి. అంటే మీరు టాక్స్ పేమెంట్ చేసిన వ్యక్తి అనుకోండి. సపోజ్ మీరు ఎఫ్‌డి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేశారంటే ఎఫ్‌డిలో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా! ఆ ఇంట్రెస్ట్ అనేది టీడీఎస్ కట్ అయిపోయి డైరెక్ట్‌గా మీకైతే వస్తుంది. సపోజ్ మీరు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు 12,00,000 వరకు మనకు ట్యాక్స్ కట్టాల్సిన పర్లేదన్నారు కదా! సో, మీకొచ్చే ఇంట్రెస్ట్ కావచ్చు, లేదంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మొత్తం కలుపుకొని ఒక 2,00,000 కంటే బిలో ఉందనుకోండి. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఎఫ్‌డిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో దాని యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఆల్రెడీ టీడీఎస్ కట్ అయిపోయి మళ్ళీ మీకైతే రిమైనింగ్ అమౌంట్ పడుతుంది మంత్లీ. మరి మళ్ళీ మీరు ఈ ట్యాక్స్ ఇక్కడ పేమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సొస్తుంది. ఇదొక ఎక్స్‌ట్రా పని అని చెప్పుకోవచ్చు. కానీ ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేటువంటి దానికి ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దానికి టీడీఎస్ కట్ అవ్వదు. సో, టీడీఎస్ మాత్రమే కట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి. మీ ఇన్‌కమ్ గనుక 12,00,000 కంటే ఎక్కువ వెళ్ళిందనుకోండి, మళ్ళీ మీరు ఈ మొత్తాన్ని ఆ ట్యాక్స్‌లో అయితే చూపించాల్సి వస్తుంది. కానీ టీడీఎస్ ముందే కట్ కాదు కాబట్టి మీకు ఈ క్లెయిమ్ చేసుకోవాల్సిన పనులు లాంటివి తగ్గిపోతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే సపోజ్ ఇప్పుడు మనకి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు గాను 7.4% ఇంట్రెస్ట్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా! సపోజ్ నెక్స్ట్ మార్చ్ నుంచి ఏప్రిల్, మే, జూన్‌లో 7.5% ఇంట్రెస్ట్ పెంచిందనుకోండి. అప్పుడు ఇప్పుడు మీరు ఒక 5,00,000 దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఎంఐఎస్‌లో. కానీ వచ్చేటువంటి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకు కూడా మీకు 7.4%తోనే ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ పెంచినటువంటి 7.5%తో ఇంట్రెస్ట్ అయితే రాదు. సో, ఫిక్స్‌డ్ అనమాట. మీరు ఇప్పుడు దీంట్లో మీరు ఎంత లంసమ్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో 5 ఇయర్స్‌తో పాటు మీకు వస్తుంది భయ్యా. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ చేసిన ప్రతిసారి మీకైతే ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవ్వదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం లాగిన్ పీరియడ్ లేదంటే మెచ్యూరిటీ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఏదైనా లంసమ్‌ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంటే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ వరకు ఇక్కడ లాగిన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఇచ్చారు. లైక్ 1 ఇయర్ లోపల మీరు ఏదన్నా విత్‌డ్రా చేసుకున్నట్టే ప్రీ మెచ్యూర్డ్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే అది కుదరదు. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపల మీరు ఏదైనా అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ మీరు పే చేయాలి. అది 2% వరకు అయితే ఉంటుంది. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో 2%. సపోజ్ మీరు ఒక 5,00,000 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి. మీరు 1-3 ఇయర్స్ లోపల ఏదన్నా మీరు తీసుకోవాలనుకుంటే అయితే మొత్తాన్ని దాంట్లో ఒక 3% అంటే ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు మీకు పెనాల్టీ పడుతుంది. రిమైనింగ్ మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపల అయితే 1% వరకు మాత్రమే మీకు ఎక్స్‌ట్రాగా పెనాల్టీ పడుతుంది. అంటే 5,00,000లో ఒక 5,000 వరకు అంటే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపల తీసుకున్నట్టయితే 5,000 మళ్ళీ పెనాల్టీ పోతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు బ్యాంక్‌లో డైరెక్ట్‌గా క్రెడిట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రబుద్ధులు ఏం చేస్తారంటే అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే మనమే కావచ్చు ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఒక 1,00,000 2,00,000 3,00,000 ఎంతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేసి దాన్ని మర్చిపోతారు. అది 5 ఇయర్స్ దాటిపోయి చాలా కాలం అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏందంటే 5 ఇయర్స్ వరకు మాత్రమే మీకు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ 5 ఇయర్స్ తర్వాత మీకు ఎంతైతే అమౌంట్ దాంట్లో ఉంటుందో అంతే మొత్తం అలాగే ఉంటుంది. కానీ ఒక రూపాయి కూడా ఇంట్రెస్ట్ దానికి పే చేయరు. దీని తర్వాత ఎన్ని ఎంఐఎస్ స్కీమ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఇండివిడ్యువల్ పర్సన్‌గా మీరు ఎన్ని ఎంఐఎస్ అంటే ఒక పోస్ట్ ఆఫీస్‌లో ఇక్కడ ఒక 1,00,000 అయితే ఇన్వెస్ట్ చేశారు. ఇంకొక పోస్ట్ ఆఫీస్‌లో ఇంకొక 2,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఎన్ని మీరు ఎంఐఎస్ స్కీమ్స్ ఎన్ని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకున్నారో టోటల్‌గా ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌కి 9,00,000 వరకు మాత్రమే అమౌంట్ అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తారు. దానికి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. అంతకంటే మీరు ఎక్కువ ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా టోటల్‌గా 9,00,000 వరకు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి ఉంది. అదేంటంటే మీరు ఇండివిడ్యువల్‌గా ఒక 5,00,000 ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ మీ యొక్క స్పౌస్ అంటే మీ భార్య లేదంటే మీ యొక్క భర్తతో కానీ మీరు మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో, అక్కడ ఒక 10,00,000 అనేది ఇన్వెస్ట్ చేశారు. సో, జాయింట్ అకౌంట్‌లో మాక్సిమం 15,00,000 కదా అని చెప్పుకోవచ్చు. కానీ ఇండివిడ్యువల్ పర్సన్‌కి 9,00,000 కాబట్టి ఇక్కడ ఒక 5,00,000 పోయినాయి. అక్కడ ఒక 4,00,000 వరకు మాత్రమే మీకు మొత్తంగా లిమిట్ అయితే లభిస్తుంది. సో, ఇలా అనమాట. సో, సినారియోస్ అయితే డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫిజికల్‌గా అక్కడ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి వాళ్ళు ది బెస్ట్ ఆప్షన్ అయితే మీకు చెప్తారు. దీని తర్వాత సపోజ్ ఈ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి బై ఛాన్స్ చనిపోయినట్టయితే ఈ అమౌంట్ అనేది ఎవరికి చెందుతుంది? ఎవరైతే నామినీగా సైన్ చేసి ఉంటారో వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే
లేదంటే లీగల్ హెయిర్స్ సపోజ్ నామినీ కూడా ఆ టైంలో మీకు అంటే మీరు పొందుపరచుకున్నట్టయితే లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో అంటే మీ యొక్క ఓన్ వ్యక్తులనమాట. మీ యొక్క భార్య కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, పేరెంట్స్ ఇటువంటి వ్యక్తులు లీగల్ హెయిర్స్ అంటాము. సో, వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఈ టైంలో అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి టైంలో మీకు ఎటువంటి పెనాల్టీ కూడా పడదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత ఇంకొక సినారియో రావచ్చు భయ్యా మీకు. ఏంటంటే మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ వ్యక్తి చనిపోయాడనుకోండి. సో, ఒకరు మాత్రం మిగులుతారు కదా! ఆ ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ ఒక్క వ్యక్తి మీద మొత్తం అమౌంట్ అనేది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. సో, సింగిల్ అకౌంట్‌లకి ట్రాన్స్‌ఫర్ చేసి అప్పుడు ఆ జాయింట్ అకౌంట్‌ని తీసేసి సింగిల్ అంటే ఇండివిడ్యువల్ కేటగరీ కింద మారుస్తారు. 9,00,000 వరకు మాత్రమే అప్పుడు లిమిట్ చేస్తారు. సో, ఇలా దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకునేసి అప్పుడు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇదనమాట ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ సంబంధించి. సో, మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అనేది 5 ఇయర్స్ పాటు లాగిన్ పీరియడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ చేస్తారు భయ్యా. మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీరు ఒక 5,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి. ఎవ్రీ మంత్ అనేది మీకు 3,000 సంథింగ్ వరకు ఇంట్రెస్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. అదేంటి మరి 7% వరకు ఇంట్రెస్ట్ పడుతుందంటే ఇది యాన్యువల్ ఇంట్రెస్ట్ అనమాట. సో, యాన్యువల్ 7.4% క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీకు ఎంతైతే వస్తుందో దాన్ని మొత్తాన్ని 12 భాగాలుగా చేసుకుని అంటే మంత్లీగా భాగాలు చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3,080 సంథింగ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అక్కడ ఒకసారి అడగండి. ఇక ఫైనల్‌గా మనం ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? భయ్యా సింపుల్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎవరైనా సరే ఈ బ్యాంక్స్‌లో కానీ లేదంటే బయట కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళకి సపోజ్ మీరు ఆర్‌బీఐ రిజిస్టర్డ్ బ్యాంక్‌లో అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ బ్యాంక్ కావచ్చు. వీటన్నిటిలో కూడా ఒక 5,00,000 వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే దానికి మాత్రమే ఆర్‌బీఐ మీకు గ్యారంటీ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా అది సంబంధం లేదు. సో, అది మీ యొక్క ఓన్ రిస్క్ మీద అయితే ఆధారపడుతుంది. మరి ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమ్ లేదు కదా! సో, 9,00,000 వరకు అయితే మీకు ఇండివిడ్యువల్‌గా ఈ ఆర్‌బీఐ దాని యొక్క సెక్యూరిటీ అయితే తీసుకుంటుంది. అదే జాయింట్ అకౌంట్ ఏంటంటే 15,00,000 వరకు దానికి సెక్యూరిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది భయ్యా. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్. సో, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. మీరు రిస్క్ ఏదైనా తీసుకోవాలనుకున్నట్టయితే లైక్ బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేసే పని లేదు. మీరు కావాలంటే షేర్ మార్కెట్‌లో వెళ్లి స్టాక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేసుకోవచ్చు. మంత్లీ ఇంత అని చెప్పి సిప్ చేసుకున్నా కూడా కొన్ని ఏండ్ల పాటు అది పెరుగుతూ మీకు బెస్ట్ లంసమ్ అనేది బయటకొస్తుంది. ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే క్రిప్టో కాయిన్స్ కూడా ఉన్నాయి. సో, క్రిప్టో కాయిన్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా రిస్కీ భయ్యా. మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి కాయిన్ గానీ, లేదంటే స్టాక్ కానీ, లేదంటే కంపెనీ కానీ రేపొద్దున ఫ్యూచర్‌లో బోల్తా కొట్టిందనుకోండి, మొత్తం అమౌంట్ అనేది ఒకటేసారి గోవిందా. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ది బెస్ట్ ఆప్షన్ కావాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళకి పెద్దగా హెవీ ప్లాన్స్ అయితే ఉండవు. సింపుల్‌గా వాళ్ళ మనీ సేఫ్ సైడ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇటువంటి స్కీమ్స్ అయితే బెస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇది భయ్యా ఓవరాల్‌గా వీడియో అయితే. మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది కదా! ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి. సో, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్‌కి అయితే వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ స్కీమ్ గురించి అడిగినట్టయితే వాళ్ళు సింపుల్‌గా మీకు ఫామ్ అయితే ఇస్తారు. ఫామ్ ఇచ్చి ఫిలప్ చేసుకునేసి మీ ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.